మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చిరుత 2007 సెప్టెంబర్ 8న వచ్చింది. మాస్ కమర్షియల్గా వచ్చిన ఈ సినిమా రిలీజ్కి ముందు ఉన్న భారీ హైప్తో భారీ ఓపెనింగ్స్ రాబట్టి సేఫ్ జోన్లో పడిందని చెప్పొచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ 2007 ఆగస్టు 15న రావడం జరిగింది. దీనికి ముందు ఎన్టీఆర్కి కొన్ని సినిమాలు కలిసి రాకపోవడంతో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయడంతో తన నట విశ్వరూపాన్ని ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రదర్శించారు. ఒక యముడికి దొంగతనాలు చేసుకునే యువకుడి పాత్రలో నటించిన ఎన్టీఆర్కి మధ్య నడిచే ఈ కథలో చక్కటి లవ్ స్టోరీని కూడా మేళవించి అద్భుతం చేశారు జక్కన్న. కీరవాణి పాటలకి ఎన్టీఆర్ స్టెప్స్ అయితే అదుర్స్. ఇక చిరుత యమదొంగ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయానికి వస్తే చిరుత 7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే యమదొంగకి అయిన బడ్జెట్ 22 కోట్లు. ఇక చిరుత డైరెక్ట్ 178 కేంద్రాల్లో 50 రోజులు ఆడగా యమదొంగ 200కి పైగా డైరెక్ట్ కేంద్రాల్లోనూ షిఫ్ట్లు, లేట్ రిలీజు, 1 షోలతో కలిపి 400 కేంద్రాలుగా ఉంది. ఇక 100 రోజుల విషయానికి వస్తే చిరుత 38 కేంద్రాల్లో 100 డేస్ ఆడగా యమదొంగ 57 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే నైజాంలో లాంగ్ రన్లో చిరుత 6.4 కోట్ల షేర్ రాబడితే యమదొంగ 7 కోట్ల వరకు రాబట్టింది. గుంటూరు షేరు చిరుత 2.15 కోట్లు, యమదొంగ 2.45 కోట్లు. ఇక సీడెడ్లో చిరుత 4.11, యమదొంగ 5.90 కోట్లు. మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో చిరుత 12 కోట్ల మేర షేర్ రాబట్టింది. యమదొంగ తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం 15 కోట్ల వరకు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా షేర్ చూస్తే చిరుతకి 22.08 కోట్లు, యమదొంగకి 29.20 కోట్లు. ఇక అవార్డుల విషయానికి వస్తే యమదొంగకి 4 నంది అవార్డులు, ఎన్టీఆర్కి బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు, ఇక చిరుతకి 1 నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, బెస్ట్ డెబ్యూ హీరోగా చరణ్కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది.